హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. ఇకపై అలాంటి వారికి రైతు భరోసా పథకం వారికి లేనట్టేనట. ఈ తెలంగాణలో కీలకమైన పథకాలు అమలు విషయంలో డబ్బు వృధా కాకుండా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా మార్గదర్శకాలు రెడీ చేసింది. అయితే ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏ పథకమైన అర్హులకు మాత్రమే అందాలనే ఉద్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ నేతలు, రైతు భరోసా పథకానికి మాత్రం అలా నీరుగార్చే ప్రసక్తే లేదంటున్నారు. అనర్హులను ఏరు చేసి నిజమైన రైతులకే దాన్ని అమలు చేస్తామంటోంది. పూర్తి మార్గదర్శకంగా ఈ స్కీమ్ అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్కీమ్కి సంబంధించి ప్రభుత్వం గ్రామాల వారీగా సాగు భూమి ఎంత, రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి, కొండలు గుట్టలు ఎన్ని ఉన్నాయి, సాగులో లేని దేవాదాయ వక్ఫ్ భూములు ఎన్ని ఉన్నాయి, ఈ వివరాలు సేకరించేందుకు వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సర్వే చేస్తుంది. గతంలో పాస్బుక్లో ఉన్న భూమికి రైతు భరోసా ఇచ్చేవారు. పంటలు వేసినా వేయకపోయినా డబ్బులు అకౌంట్లో వేసేవారు. కానీ ఇప్పుడు అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. రైతులకు ఉన్న భూమి ఎంత, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారో సర్వే చేస్తారు. లెక్కల ఆధారంగా రైతు భరోసాపై అంచనాకు వస్తారు. ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తే అంతవరకే రైతు భరోసా చెల్లిస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి రైతుకు ఎకరాకి ఏడాదికి 10,000 చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని 5,000 ఇస్తామని హామీ ఇచ్చింది. కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో తెలిపింది. ఇక కొత్త మార్గదర్శకాల అంచనాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలకు ఈ పథకం వర్తించదు. అలాగే బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ నిధులు ఇవ్వరని పేర్కొంటున్నారు. రైతు భరోసాని 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉంది. ఫీడ్ బ్యాక్ అనంతరం రైతు భరోసా అమలుపై ప్రకటన విడుదలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.